షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో ఈ మాటను మనం చూడగలుగుతున్నాం. వారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పిరి. అప్పుడైనా వారి కనులు ముట్టి, మీ నమ్మకము చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిను. ఈ యొక్క మాటలోని యొక్క మర్మాన్ని మనం గ్రహించినట్లయితే కనుక విశ్వాసం అనేది మొట్టమొదటిగా మనలో బలముగా ఉండాలి. దేవుని బిడ్డలు అనగా దైవజనులు, లేకపోతే సంఘ పెద్దలు, లేకపోతే ఎవరు ప్రార్థన చేసినా కానీ నీలో కార్యం జరగాలంటే ఆ యొక్క విశ్వాసపు పరిమాణం నీలో ఎంత ఎక్కువ స్థాయిలో ఉంటే అన్ని గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాము. ఇటువంటి మాటే మార్కు సువార్త 10వ అధ్యాయము 52వ వచనంలో కూడా చూడగలుగుతాం. అందుకు యెహోవా మెస్సీయా, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళను. ఇక్కడ ఆయన చూపు పొందట కారణం ఏంటండి? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచును. అంటే యొక్క బలమైన విశ్వాసము కలిగి యొక్క ప్రభువు నా యొక్క రాజు యెహోవా మెస్సీ నన్ను ఖచ్చితంగా స్వస్థపరిచాడు, ఆయన సామర్థ్యం గల దేవుడు, బలమైన తండ్రి అని నమ్మి వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పినట్టుగానే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను. మనము కూడా తండ్రిని ఏదైనా అడుగుతూ ఉంటే కనుక మొట్టమొదటిగా మనలో ఉండవలసింది ఏంటంటే ఆ యొక్క విశ్వాసము. ఈ కార్యము తండ్రి అయిన దేవుడు నా ఎడల తప్పక జరిగిస్తాడు, తప్పక నెరవేరుస్తాడు. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. ఈ యొక్క సృష్టిలోని మహత్యాన్ని చూసినప్పుడు ఆ యొక్క గొప్పతనం, తండ్రి యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది కదండి. కాబట్టి పరలోకమున్న తండ్రికి మనం ఆయన కుమారుడిని యెహోవా మెస్సీ ద్వారా విజ్ఞాపన చేసినప్పుడు ఆయన ఆ యొక్క విజ్ఞాపనను తండ్రికి చేర్చి తండ్రి నుండి మనకు ఫలము దయచేస్తాడని మనం నమ్మవలసిన వారముగా ఉన్నాము. కాబట్టి ఇక్కడ చెప్పబడిన మాట చూస్తే కనుక నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచును. అవును, అబ్రహాము కేవలం విశ్వాసం ద్వారానే కదండి. మనం విశ్వాసానికి కర్తని చెప్పుకుంటూ ఉంటాం, విశ్వాసానికి తండ్రి. అబ్రహాము ఆ పేరాట కారణం ఏంటి? తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన ఒక నెల కాదు, 2 నెలలు కాదు, 1 సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాలండి, ముసలితనంలో, వృద్ధాప్యంలో, ఇసుక రేణువులంత విస్తారముగా నీ సంతానాన్ని చేస్తానని చెప్తే ఆయన నమ్మాడు. అందుకే విశ్వాసానికి కర్త అయ్యాడు అబ్రహాము. కాబట్టి విశ్వాసం అనేది చాలా బలమైనది. విశ్వాసుల జీవితంలో దేవుని బిడ్డలుగా మనం పిలువబడుచున్నప్పుడు మనం రక్షణలో ఎదగాలన్నా, ఆత్మలో బలపడాలన్నా, దేవుని మాటకు చెవియొగ్గి ఆయన వాక్యానుసారం నడవాలన్నా, స్వస్థత పొందాలన్నా, ఏది జరగాలన్నా మొట్టమొదటి ఫండమెంటల్ ఏంటంటే విశ్వాసమే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. కాబట్టి మనము మన యొక్క విశ్వాసపు స్థాయి ఎలా ఉందో మనం పరీక్షించుకోవాల్సిన అవసరాన్ని మనం చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 15వ-28వ వచనంలో, అందుకు యేసు యెహోవా మెస్సీయా, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నందను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అన్ని సందర్భాల్లో కూడా విశ్వాసము విశ్వాసము విశ్వాసము. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నమ్మింది. ఖచ్చితంగా దేవుడు నా కార్యం చేస్తే నా కుమార్తెను బ్రతికిస్తాడు, స్వస్థపరుస్తాడు నమ్మింది. అలాగే ఆ గడియలోనే ఆ మాట అన్న వెంటనే ఆమె కుమార్తె స్వస్థత పొందినట్లుగా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసం యొక్క గొప్పతనం ఏంటో ఈ మాటల ద్వారా మనం చూడగలుగుతున్నాం కదా. కాబట్టి ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. నాలో విశ్వాసపు స్థాయి ఎలా ఉంది? నేను దేవుని పూర్తిగా నమ్ముతున్నానా? దేవుని పూర్తిగా అంగీకరిస్తున్నానా? ఆయన మాటకు చెవియొగ్గుతున్నానా? ఆయన మాటకు లోబడుతున్నానా? వాక్యానుసారంగా జీవిస్తున్నానా? పరిశుద్ధ హృదయం, పవిత్ర హృదయం కలిగి ఉంటున్నానా? లేకపోతే నా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నానా? ఒక్కసారి పరిశీలన చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనలో మార్పును చూడగలుగుతాము. ఎవరికి వారము ఈ యొక్క ఈ సెల్ఫ్ కౌన్సిలింగ్ అనేది మనం చేసుకోకపోతే, ఎందుకంటే వాక్యం అనే అర్థంలో మనం పరిశీలన చేసుకోకపోతే కనుక మనలో మార్పు రాదు. అందుకే వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆ వాక్యం ద్వారానే మనలో మారు మనసు, ఆ వాక్యం ద్వారానే మనలో విశ్వాసము, ఆ వాక్యం ద్వారానే మనలో స్వస్థత, ఆ వాక్యం ద్వారానే మనలో రక్షణ. ఇవన్నిటికి కారణం దేవుని మాట అనగా వాక్యం. కాబట్టి
దాని ద్వారానే మనం బలపరచబడి విశ్వాసపు స్థాయిని, విశ్వాస పరిమాణాన్ని పెంచుకుందాం. దేవుని ఈరోజు ఆ యొక్క కుమారి, లేకపోతే ఆ యొక్క చూపు పొందిన గుడ్డివాడు, వీళ్ళందరికీ దేవుడు చెప్పిన మాట ఒకటి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీవు నమ్మినట్లే జరుగునుగాక. అంటే ఆ నమ్మకం, విశ్వాసం అనేది మొదటగా మనలో జరగాలి. దేవుడు అప్పుడే ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తాడు. అటువంటి విశ్వాసమును మీ అందరూ కలిగి దేవుని సందులో ఆయన మేలు పొందుకోవాలని, ఆయన యొక్క దీవెనలు పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ కోర్చు ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటను బట్టి మన ఆత్మలను బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధ మహోన్నత మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీవు నమ్మినట్లుగా నీకు జరుగుతుంది అని చెప్పావు ప్రభువా. అవును తండ్రి, మాలో యొక్క విశ్వాసపు స్థాయిని మేము పరీక్షించుకుంటాకి, నేను విశ్వాసంలో బలపడ్డాకి, మాకు ఇచ్చిన రక్షణను బట్టి ఇంకనూ ఆత్మలో బలపడ్డాకి నీ కృప చూపమని, మమ్మల్ని ఆదరించమని, అల్పులం, అయోగ్యులం, బలహీనులము, ప్రతి దుష్టత్వం నుండి, దుర్నీతి నుండి, పాపము నుండి, చీకటి నుండి విడుదల కలిగించి నాయనా నీ జీవపు వెలుగుతో మమ్మల్ని నింపి, నాయనా నీ వెలుగుంటే చీకటి మమ్మల్ని దరిచేరదు, పాపం మా దరిచేరదు. నీ వెలుగులో మమ్మల్ని ప్రకాశింపచేయమని, నడిపించమని వాక్యం బట్టి మమ్మల్ని